మహారాష్ట్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో చరిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయి. మామూలు దెబ్బ కాదు ఇది. అంటే మతపరముగా హిందువుల్ని విడగొట్టాలి కులపరముగా అని చెప్పేసి ఒకవైపు ఇతర మైనారిటీ మతాలని సోకాల్డ్ మైనారిటీ మతాలని చెప్పుకునే వాళ్ళందరినీ కలిపి వాళ్ళకి విపరీతమైన హామీలు ఇస్తూ ఉలేమా బోర్డు హామీలు నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. మామూలు కోరికలు కావు అవి, గొంతెమ్మ కోరికలు కూడా పనికిరావు. అలాంటి కోరికలతో కూడుకున్న డిమాండ్ని కూడా అగ్రీ చేశారంట మహావికాస్ అఘాడీకి సంబంధించిన వాళ్ళు. ఎస్, మీ ఓట్లు మాకు కావాలని చెప్పి. అందులో ఈ సోకాల్డ్ హిందుత్వ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ఉంది. బాల్ ఠాక్రే ఆత్మ ఎంత ఘోషిస్తుందయ్యా నాకు అర్థం కాదు. సో ఈరోజు ఈ భటెంగేతో కటెంగే నినాదం బాగానే పనికొచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలా. విడగొట్టడం ఏంటి? ప్రతి వాడు వచ్చి నీకు ఏదన్నా మంచి చేస్తాను లేకపోతే పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఓట్లు అడుక్కోవాలి. కానీ కులాల్ని లెక్క కడతాను, ఏ కులం వాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తాను, తక్కువగా కులం సంఖ్య ఉన్న వాళ్ళందరికీ తక్కువ డబ్బులు ఇస్తాను, ఈ ప్రాతిపదికన ఓట్లు అడిగే విధానం అనేది ఇప్పటికైనా రాహుల్ గాంధీ ఆపితే బాగుంటుంది. కానీ మరి ఇంకా అది సోర్స్ వలయమో కానీ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేకపోతున్నారని ఇటీవల అదానీ పైన వచ్చినటువంటి ఆరోపణలు జనం కూడా పట్టించుకోవడం మానేశారు. 1-2 సార్లు అంటే ఏదో సీరియస్గా తీసుకుంటారు. 1-2 సార్లు అంటే ఏదో అదానీని అంటున్నారు, కొంచెం చూద్దామని చేస్తారు. ఇప్పుడు నిజంగా అదానీ కుంభకోణం చేసిన వీళ్ళు చేసే అసత్య ప్రచారాలు, సగం అసత్య ప్రచారాల వల్ల నిజంగా రేపొద్దున ఏదైనా స్కామ్ చేసిన అదానీని పట్టుకోవడం కష్టమైపోతుంది. అసత్య ఆరోపణలు నిత్యం చేయటం అనేది కూడా మంచిది కాదు దేశానికి, మదుపుర్ల సంపదకి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు. ఎంతసేపు ఎలాగైనా గెలవాలంటే